హలో వ్యూయర్స్, బయట వెదర్ చల్లగా ఉంటే ఇంట్లో వేడివేడిగా టీ పాలక్ పకోడీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. తొందరగా చేసేద్దాం పదండి. ఈ పాలక్ పకోడీ చేసుకోవడానికి నేనైతే ఫస్ట్ ఒక 1.5 కప్పు దాకా బాగా క్లీన్ చేసేసి పాలకూర కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. అందులోనే మళ్ళీ 1.5 కప్పు ఆనియన్ కూడా వేసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసి కొంచెం థిక్గా ఉంటేనే ఆనియన్ టేస్ట్ వస్తూ బాగుంటుందన్నమాట. అందులోనే కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసాను. కొంచెం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు పకోడీ అంటే జీలకర్ర వాము తప్పనిసరి కదా. ఇప్పుడు ఆ జీలకర్ర వాము కూడా కొంచెం చేత్తోనే అలా నలుపుకొని వేసేసుకోండి. ఒక 1 స్పూన్ సరిపోతుంది. నలుపుకుంటున్నప్పుడే ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేనైతే ఈ పాలక్ పకోడీ చేసేటప్పుడు కొంచెం నట్టీ ఫ్లేవర్తో క్రంచీనెస్ రావడానికి నువ్వులు యాడ్ చేస్తానన్నమాట. ఇలా ఒక 2 స్పూన్స్ నువ్వులు కనుక యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఇక డ్రై స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి దానికి తగ్గట్టు కారం చూసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ దాకా చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇందులోనే కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాస్ అన్నిటినీ కూడా ఉప్పు రుచికి సరిపడా వేసేసి బాగా మ్యాష్ చేస్తున్నట్టు కలిపేయాలన్నమాట. ఇలా మ్యాష్ చేస్తూ కలపడం వల్ల ఆనియన్లో ఉండే నీళ్ళు అండ్ పాలకూరలో ఉండే నీళ్ళు బాగా ఊరుతాయన్నమాట. మనకి పిండి వేసి కలిపేటప్పుడు అంత ఎక్కువ నీళ్లు పట్టదు. ఒక్కోసారి అసలు నీళ్ళే వేయనవసరం కూడా లేదన్నమాట. సో ఇలా బాగా మ్యాష్ చేస్తూ ఒక 2 to 3 మినిట్స్ బాగా కలపాలన్నమాట. ఇలా మ్యాష్ చేస్తూ కలపడం వల్ల ఈ స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆనియన్కి పాలకూరకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మ్యాష్ చేస్తూ ఒకసారి కలిపేద్దాం. ఇలా బాగా కలిపేశాక ఒక 1 కప్పు దాకా కొద్దిగా శనగపిండి వేస్తూ కలపాలన్నమాట. ముందే వాటర్ ఏం వేయనవసరం లేదండి. తర్వాత లాస్ట్లో ఒకవేళ వాటర్ అవసరం అయితే వేసుకోవచ్చు, లేదంటే అసలు అవసరమే లేదు. ఇలా శనగపిండి మొత్తం వేసేసి బియ్యపిండి కూడా ఒక 1/2 కప్పు దాకా బియ్యపిండి వేయాలి. 1/2 కప్పు లేదా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేస్తే పకోడీ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట. ఈ మెజర్మెంట్స్ నాకైతే వాటర్ సరిపోయిందండి, మళ్ళీ వేయనవసరం లేదు. నార్మల్గా కొంతమంది శనగపిండి ఎక్కువ వాడతారనమాట. అలాగా శనగపిండి ఎక్కువ వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ వేసుకోవాలి. పిండి మాత్రం కొంచెం గట్టిగానే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండేటట్టు చూసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక పిండి రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇలా నేను పిండిని కొద్దిగా వేసేస్తున్నాను. నేనేం షేప్ చేయట్లేదు దీన్ని. నార్మల్గా ఏంటంటే కొంతమంది స్పినాచ్ పకోడీ అంటే వడల్లాగా అయినా చేసుకుంటారు, అదే టిక్కీస్ లాగా. నేను ఇలా కూడా చేస్తున్నాను, అలా కూడా చేస్తున్నాను. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే ఇది లోపల నుంచి బాగా ఈవెన్గా కుక్ అయ్యి లోపలంతా బాగా ఉడికిపోయి బయట కూడా క్రంచీగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇలా వేసిన తర్వాత వెంటనే కదిలించకుండా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని జస్ట్ టర్న్ చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే కదిలిస్తే ఏమవుతుందంటే తొందరగా మెత్తగా వస్తాయన్నమాట చాలా వరకు. ఇలా చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్లో వస్తే సరిపోతుందండి, కుక్ అయిపోయినట్టే. ఆనియన్ కూడా ట్రాన్స్పరెంట్గా మారుతుంది, అది చూసుకొని చేసుకోవాలన్నమాట. ఈసారి టిక్కీస్లా వేసుకుందాం. ఇలా అయినా కూడా సేమ్ అండి, వేసిన వెంటనే కదిలించకూడదు. వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద కుక్ అయిన తర్వాత హాఫ్ కుక్ అయిపోయాయి అని అనుకున్నప్పుడు మాత్రమే టర్న్ చేసి మళ్ళీ అటు సైడ్ కూడా 2 సైడ్స్ కుక్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేయాలన్నమాట. ఇలా మళ్ళీ టిక్కీస్ అంటే చేత్తోనో లేకపోతే వేరే దేని మీదైనా వేసి చేయాలి అనుకుంటారేమో, అలా ఏమీ అవసరం లేదండి. ఈ కన్సిస్టెన్సీకి నార్మల్గా ఒక చేత్తోనే జస్ట్ అలా ఒత్తేస్తే వచ్చేస్తుంది.
ఇలా టిక్కీస్ చేసుకుంటే ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ వాడడం ఇష్టం ఉండదు అలా అనుకునే వాళ్ళకి ఇవి షాలో ఫ్యాట్ ఫ్రై కూడా చేయొచ్చు అనమాట. అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉండడం వల్ల ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్న చాలా బాగా వస్తాయి అన్నమాట. చూసారా కలర్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసి ఎంత బాగుందో. ఈ నువ్వులు వేయడం వల్ల అదొక రిచ్ లుక్ ఉందండి, ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా. టేస్ట్ కూడా అంతే రిచ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా స్పినాచ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ ఎందుకు, టీ చేసేసుకుందాం వెంటనే. మీరు కూడా ఈ రెసిపీని తొందరగా ట్రై చేసేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.